ఈస్ ద రివ్యూ ఆఫ్ దురంధర్ 2 ది రివెంజ్. మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం చింపేసింది భయ, ఏ పాయింట్ తీసివ్వలేదు. కరెక్ట్గా 3 hours కూర్చొని పెట్టేశాడంటే సినిమా మొత్తం చెప్పాలంటే. మూవీ రన్నింగ్ టైం 3 hours 49 minutes ఉంది, కానీ ఒక్క సెకండ్ కాడ ల్యాగ్ అనిపించలేదు. కరెక్ట్గా స్టోరీ లైన్ పాయింట్లో వెళ్ళిపోయాడు. దురంధర్ పార్ట్ 1 కన్నా నాకు పార్ట్ 2 నచ్చింది, ఎందుకంటే పార్ట్ 2 జస్ట్ ఇంట్రడక్షన్ అనిపించింది. అసలైన సినిమా పార్ట్ 2లోనే ఉంది. బీజిఎమ్స్ అండ్ సాంగ్స్కి వచ్చేస్తే నాకు పార్ట్ 1లో నచ్చింది, ఎందుకంటే సాంగ్స్ ఎంత ఫేమస్ అయ్యో మీకు తెలుసు. పార్ట్ 2 నాకు అంత అనిపించలేదు, ఎంగేజ్గా అనిపించాయి. ఇంకా మూవీ కలెక్షన్కి వచ్చేస్తే Day 1 241 crores గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలిచింది. నా థింక్ ఆఫ్ యూ వచ్చి ఈ మూవీ 1500 crores నుంచి 2000 crores కొట్టే పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 1150 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఈజీగా ఎస్టిమేట్ చేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ చింపేశారు భయ్య. రణ్వీర్ సింగ్ ఆ రోల్కి ప్రాణం పెట్టేశారని చెప్పచ్చు. నేను వీడియో చేసే టైంకి 1000 crores గ్రాస్ కలెక్ట్ చేసే ఉంది. ఈ పాటికి బాలీవుడ్ వాళ్ళకి 4 movies ఉన్నాయి 1000 crores గ్రాస్ కలెక్ట్ చేసినవి. ఇంకో విషయం ఏంటంటే దురంధర్ మూవీని చూసుకొని బాలీవుడ్ వాళ్ళు బాహుబలి 2ని లేపేస్తుంది, పుష్ప 2ని రికార్డుని రీక్రియేట్ చేస్తుంది. అవన్నీ ఫ్యాన్ మేడ్ క్రియేషన్స్ చేస్తున్నారు. బాహుబలి 2తో అసలు కంపేర్ చేయబడలేదు, ఎందుకంటే 2017లో రిలీజ్ అయ్యి 50 or 100 rupees టికెట్స్తోనే ఆ టైంలోనే 1800 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఇండియాకే అదొక మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బాహుబలి నేనైతే పుష్ప 2కే క్రెడిట్స్ ఇస్తాను, ఎందుకంటే అది అసలు క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు కాదు. మళ్ళీ ఇండియాలో రికార్డ్స్ రీక్రియేట్ చేసిన సినిమా అదే. నేనైతే దానికి సెకండ్ ప్లేస్ ఇస్తాను. బట్ దురంధర్ ఈస్ గుడ్ మూవీ, నేనేం కాదనలేదు. బట్ కొన్ని మంది బాలీవుడ్ వాళ్ళు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని మన టాలీవుడ్ సినిమాని తొక్కేయాలని చూస్తారు. బాహుబలి అలాంటి సినిమాని కంపేర్ చేయడం చాలా తప్పు, ఎందుకంటే అది అప్పట్లోనే రిలీజ్ అయ్యి సెన్సేషన్ కొట్టింది కాబట్టి అప్పటి సినిమానే, ఇప్పుడు సినిమా ఇప్పుడే. సారీ ఫర్ ద వీడియో రివ్యూ అని చెప్పి సోదంతా లాగుతున్నాడు అనుకోబాకండి. జస్ట్ రివ్యూలో ఒక క్లారిఫికేషన్ అండ్ రివ్యూ ఇవ్వాలని ఈ వీడియో చేశాను. ఇంకా దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ రివ్యూకి వచ్చేస్తే 3.8 out of 5. నాకైతే ఈ ఇయర్లో ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మూవీ నాకు తక్కువ అంచనా ఇవ్వలేదు. అసలు ప్రతి ఒక్క షాట్ గూస్ బంప్సే. అసలు పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 బేవచ్చంగా పెట్టాడు. అసలు పార్ట్ 1 జస్ట్ ఇంట్రడక్షన్ అనిపిస్తుంది మూవీ చూసినప్పుడల్లా. అసలు డైరెక్టర్కి ఎలా థాట్ వచ్చిందో నిజం చెప్పాలంటే రియల్ స్టోరీని ఇన్స్పైర్ తీసుకొని ఈ సినిమా తీశారు. అవి ఇన్స్టా లేదా ట్విట్టర్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి రియల్ వీడియోస్, కానీ ఆల్రెడీ మీరు చూసుంటారు ట్రెండింగ్లో. ఇంకా దురంధర్ Day 1 కలెక్షన్కి వచ్చేస్తే 241 crores గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియా వైడ్. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉంది భయ్య Day 1 టాప్ కలెక్షన్లో. ఓవరాల్ ఇండియా వైడ్ Day 1 టాప్ కలెక్షన్ చూసుకుంటే పుష్ప 2 294 crores ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో దురంధర్, ఇప్పుడు మన రిలీజ్ అయిన పార్ట్ 2 సినిమానే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ఇంకా థర్డ్ ప్లేస్లో RRR, ఇంకా ఫోర్త్ ప్లేస్లో మన బాహుబలి పార్ట్ 2. ఈ రివ్యూ వీడియోలో ఎంత ముద్దలు ఆడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ మూవీ థియేటర్కి వెళ్ళాలా వద్దని మాత్రం ఆలోచించబాకండి. డెఫినెట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీయే, బేవచ్చంగా ఉంటుంది. వెళ్ళారంటే డిసప్పాయింట్ మాత్రం అవ్వరు మీరు తప్పకుండా. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ ఫర్ మోర్ కంటెంట్.